హలో ఇండియా గ్లిట్స్, నా పేరు రమేష్ రాపర్తి. ఐ విష్ ఆల్ ద ఇండియా గ్లిట్స్ వ్యూయర్స్ అ వెరీ హ్యాపీ దివాళీ. ఇప్పుడు ఐ హావ్ డైరెక్టెడ్ అ ఫిల్మ్ కాల్డ్ రేస్ అండి. నాతో పాటు నా బెస్ట్ యాక్టర్స్ ఉన్నారు, మా బెస్ట్ డైరెక్టర్ కూడా ఉన్నారు, మా సూపర్ బెస్ట్ డైరెక్టర్ గారు ఉన్నారు. లెట్ మీ కమ్ విత్ ద గర్ల్, షీ ఇస్ దిశా పాండే. అందరికీ నమస్కారం. విష్ దమ్ హ్యాపీ దివాళీ. నా పేరు దిశ. దీపావళి శుభాకాంక్షలు. లక్ష్మీ బాంబ్ అంటే నాకు ఇష్టం. లక్ష్మీ బాంబ్ నాకే ఇష్టం. ఓకే దెన్ విక్రమ్. అందరికీ నమస్కారం అండి. ఓకే, నేను మళ్ళీ పరిచయం చేసుకుంటాను. నా పేరు విక్రమ్. మీకు ముందే తెలుసు. పరిచయం చేస్తాం. చేసి ఈయన ఇండస్ట్రీ కొత్త కాదు. మనసారా అనే ఒక సినిమాతో జనాల ముందుకు వచ్చారు. మనసారా మ్యూజికల్ హిట్ అయింది. సినిమా ఎందుకు ఆడలేదు అనేది పక్కన పెట్టండి, సినిమా మంచి సినిమా, గుడ్ ఫీల్ సినిమా. ఈయన 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని 21 months వెనకాల ఈ సినిమా వెనకాల ఉండి కష్టపడి ఈయన రమేష్ గారు రేస్ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. అది దీపావళికి వస్తుంది. ఇప్పుడు విక్కీ మాట్లాడినాక నేను మళ్ళీ మాట్లాడతాను. నా గురించి అయిపోయిందండి, ఇంకా నేను చెప్పేది ఏం లేదు. ఇప్పుడు నేను కార్తిక్ గురించి చెప్తాను. హీస్ కార్తిక్. అందరికీ తెలిసిన వ్యక్తి. యాక్టర్ అవతి ప్రసాద్ గారు ఈజ్ అ వెరీ సీనియర్ ఆర్టిస్ట్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. వాళ్ళ సుపుత్రుడు ఇతను. వాళ్ళ సుపుత్రుడు అండి. ఇది ఫస్ట్ ఫిలిం తనకి. ఎప్పటి నుంచో ప్యాషన్ ఉంది, సినిమాలో రావాలని ఎప్పటి నుంచో ప్యాషన్ ఉంది. బట్ హీఈస్ ఏ ట్రైన్ పైలట్. ఓకే, మా అదృష్టం, కార్తిక్ అదృష్టం మా సినిమాతో లాంచ్ అయ్యాడు. ఐ థింక్ he's made a very nice debut in a nice film and he's given a nice performance as a debutant. So Karthik, all the best for your career. I hope you get more and more films in the future along with Bharat, Disha and Ramesh. Thank you. Wish them Diwali. ఓకే, నేను లాస్ట్లో అనుకున్నా అండి, మా డైరెక్టర్ గారు ఇప్పుడు డైరెక్ట్ చేశారు, ఇప్పుడు విష్ చేయమని చెప్పి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. బాగా చేసుకోండి పండగ, బాగా తినండి, బాగా ఎంజాయ్ చేయండి, బట్ బీ సేఫ్. థ్యాంక్ యూ. ఈయన అన్నీ చెప్పేశారు. నా ఫ్రెండ్ విక్రమ్, విక్రమ్, రమేష్ ముగ్గురం 11th క్లాస్ కలిసి చదువుకున్నాం. అప్పటి నుంచి మా ముగ్గురికి ప్యాషను సినిమా అంటే. ఆయన అసలు మరి మా డైరెక్టర్ గారు సార్ వచ్చి బయటికి వెళ్ళిపోతే కట్ నెక్స్ట్ సీన్ అనేటోళ్ళు. ఎందుకు? విక్రము నేను బెంచ్ మేట్స్, మేము ఇద్దరం వెనకాల సినిమాల గురించే మాట్లాడుకుంటాం. వాళ్ళు వచ్చి ఏంట్రా మీరు ఏంటి అంటే, సార్ మీకు తెలియదు సార్, మీకు తెలియని ప్రపంచం ఇంకోటి ఉంది అని మేము ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళం. ఆ ప్రపంచంలో మేము ఇప్పుడు వచ్చాం. అండ్ మోర్ ఓవర్ అందరికీ ఇండియా గ్లిట్స్ ప్రేక్షకులకి హ్యాపీ దివాళీ. ప్లీజ్ మీరు దీపావళి సెలబ్రేట్ చేసుకోండి. ఇంటర్నెట్లో ఆ చిచ్చుబుడ్డి వెలిగటం, ఇంటర్నెట్లో లక్ష్మీ బాంబు వెలిగటం చేయకండి. ఇంటర్నెట్ నుంచి బయటకు వచ్చి అందరూ సరదాగా ఫ్యామిలీతో దీపావళి స్పెండ్ చేసుకోండి. భరత్ మాట్లాడతాడు. హాయ్ అండి, నా పేరు భరత్ కిషోర్. నాకు కెమెరాకు కూడా నేను కొత్త. ఇది నా డెబ్యూ ఫిల్మ్, ఫస్ట్ ఫిల్మ్ రేస్. మా డైరెక్టర్ రమేష్ గారు నాకు ఇచ్చిన వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇది. సో ఇంకా అంతకుమించి చెప్పేదే ఉంది. అంతకుముందు అదే రేడియో మిర్చిలో ఆర్జేగా నా కెరీర్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత టెలివిజన్లో నేను ఒక రియాలిటీ షో, ఫస్ట్ ఎవర్ తెలుగు రియాలిటీ షోకి యాంకర్గా కూడా చేశాను. దాని తర్వాత నేను చేస్తున్న మై నెక్స్ట్ థింగ్ ఇస్ దిస్. సో డెఫినెట్లీ ఇంకా అందరి గురించి చెప్పాలంటే, ఆర్టిస్ట్స్ సినిమా స్టార్ట్ అయినప్పుడు అందరూ కొత్త, కానీ ఇప్పుడు విర్ ఆల్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్. అందరం రోజు ఏంట్రా ఎక్కడికి వెళ్దాం బయటకు, ఓన్లీ ప్రొఫెషనల్గా సినిమా ప్రమోషన్కే కాకుండా మాల్ కూడా కలుసుకొని వీడు మాకు ఎక్కువ స్పాన్సర్ చేస్తుంటాడండి కార్తీక్. ఇతను కాఫీలకి డిన్నర్లకి బాగా తీసుకెళ్తుంటాడు. సో ఇతను దిశ వచ్చినప్పుడు దిశ కూడా వచ్చి తాగెళ్తుంటుందండి. సో ఓవరాల్గా ఈ సినిమా ద్వారా మంచి ఫ్రెండ్స్. విక్కీ నేను అంతకు ముందు నుంచి ఫ్రెండ్స్. సో ఆ ఫ్రెండ్షిప్ ఇంకా ఎక్కువైంది. సో ఓవరాల్ వెరీ హ్యాపీ టు హ్యావ్ డన్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా చూసి మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సరే, ఇప్పుడు దివాళీ విషెస్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ రాబోయే ఫెస్టివల్ రేస్ సినిమా. సో రేస్ సినిమాని మనం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, సేఫ్గా చేసామా, ఎలా చేసాం మీరు చెప్పండి ఫస్ట్. విక్కీ నువ్వు చెప్తానని చెప్పమంటావా? రేస్ సినిమా
అబ్సల్యూట్లీగా ఎంజాయ్ చేసుకుంటూ దివాళీ కంటే ఎక్కువ ఎంజాయ్ చేసామండి. దివాళీలో ఒక్కరోజే బాంబులు పేలేవి, మాకు పొద్దున 6 నుంచి రాత్రి 12 వరకు బాంబులు పేలుతూనే ఉండేవి. అండ్ మోర్ ఓవర్ వెరీ ఎనర్జెటిక్ టీమ్ అండి. మేము మళ్ళీ సినిమా గురించి మాట్లాడదాం అనుకోకూడదు, కానీ వచ్చేస్తూ ఉంటుంది. బాగా చేసాం, బాగా కష్టపడ్డాం. రేస్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేనే చెప్పాలండి. అంటే కార్తిక్ చెప్పింది షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇవాటి వరకు చెప్పుకుంటూ వచ్చాడు. దానికంటే షూటింగ్కి ముందు చాలా పడ్డామండి. షూటింగ్ ముందు ఆల్మోస్ట్ 1 year అంతే 1 year స్టార్టెడ్ ఫ్రమ్ లాస్ట్ ఏప్రిల్ టిల్ దిస్ ఏప్రిల్. షూటింగ్ ముందు ప్రీ ప్రొడక్షన్ 1 year జరిగిందండి. దాంట్లో ఎన్ని కష్టాలు పడ్డామో నాకు, రమేష్కి, ఇంకొక 2 వ్యక్తులు ఉన్నారండి. అన్నె రవి గారు, హీఈస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ మూవీ, అండ్ శంకర్ డైలాగ్స్ రాశారు. ఈ నలుగురు కలిసి చాలా కష్టపడ్డామండి ఒక మంచి స్క్రిప్ట్ రావడానికి ఫైనల్గా. దీనికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది శంకర్ అండి. శంకర్ గారు డైలాగ్స్, ఈజ్ అ డైలాగ్ రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ద స్క్రీన్ ప్లే ఆఫ్ దిస్ ఫిల్మ్. పంచ్ రైటర్ కూడా అదే పంచ్ రైటర్ డైలాగ్ అదే. సో ఆయన ఫెంటాస్టిక్ డైలాగ్స్ ఇచ్చారండి ఈ సినిమాలో. చాలా బ్యూటిఫుల్ డైలాగ్స్, ఎన్నో పంచ్, కార్తిక్ అన్నడికి ఎన్నో పంచ్లు ఉంటాయి సినిమాలో. మీరు నవ్వుతూనే ఉంటారండి సినిమాలో. ఎక్కడ మీకు ఒక లాస్ట్ యాక్షన్ పార్ట్లో కూడా మీకు నవ్వు వస్తూ ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఇట్ హస్ గాట్ సో మచ్ ఆఫ్ హ్యూమర్ ఇన్ ఇట్. సో ఇట్స్ అ వెరీ నైస్ ఫీలింగ్ టు వర్క్ ఫర్ దిస్ ఫిలిం. అనుకున్న రోజులు అయిపోయింది. వి మేడ్ ఇట్ ఇన్ అ వెరీ డీసెంట్ బడ్జెట్, in a good number of working days. We shot most of the film in Bangkok, which was again a very good experience. ఎందుకంటే నేను నా ఫస్ట్ ఫిల్మ్ అబ్రాడ్లో షూట్ చేయలేదు. సో షూటింగ్ ఇన్ అబ్రాడ్ ఈజ్ అగైన్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. బట్ ఓకే, మనకు అనుకున్నన్ని సౌకర్యాలు ఉండవు, బట్ స్టిల్ బాగానే ఉంటుంది. సో బాగా ఎంజాయ్ చేసామండి, బాగా కష్టపడ్డాం. సో ఇట్స్ అ వెరీ నైస్ ఫీల్. For me, race was like full enjoyment, and I enjoyed working with all of you all. Thank you so much for bearing me for 35 days. ఫెంటాస్టిక్ స్టోరీ, కామిక్ థ్రిల్లర్, ముగ్గురు మధ్య నడిచే స్టోరీ. సో బ్యాచిలర్స్ పార్టీస్కి వెళ్ళిన తర్వాత మేము అక్కడ చేసే ఫన్, ఎంటర్టైన్మెంట్ అదంతా. సినిమా గురించి డైరెక్టర్ ఎగ్జిక్యూషన్ సేమ్ ఏజ్ గ్రూప్ డైరెక్టర్, ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యి త్రూ అవుట్ ద మూవీ అందరం సింక్లో పనిచేసి పర్ఫార్మెన్స్ కూడా అలా వచ్చింది. ఈ సినిమాలో కొన్ని హైలైట్స్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఈ సినిమా త్రూ అవుట్ ద మూవీ, సినిమాలో మీరు అనుకోవడానికి 3 హీరోలు అయినా అతను 4వ హీరో శ్రీనివాస్ రెడ్డి గారు త్రూ అవుట్ ద మూవీ డైలాగ్స్ బాంబుల్లా పేల్తే డైలాగ్. ఇదే ఇందాక చెప్పారు కదండి పంచ్ రైటర్ అని. పంచ్ రైటర్ ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఇది పంచ్ మంత్ర అంటారండి. సినిమాలో త్రూ అవుట్ ద ఫిల్మ్ మీకు పంచ్ డైలాగులే. నెక్స్ట్ మొన్న ఆడియో ఫంక్షన్ చేసుకున్నాం కదా, అండ్ లక్కీగా ఏమైందంటే మా సినిమాకి ఫెస్టివల్స్ కలిసి వచ్చినాయండి. మా సినిమాకి ఫస్ట్ మొన్న ఆడియో రిలీజ్ చేసుకున్నాం. ఇట్ వాజ్ లైక్ అ వెరీ బిగ్ ఫెస్టివల్. సెకండ్ దీవాళీ వస్తుంది, మళ్ళీ ఈ నెలలోనే మాకు సినిమా రిలీజ్ కూడా ఉంది. సో ఆడియో ఎలా ఉంది, దాని ఫెస్టివల్ అంటే వి కాల్ ఇట్ అ ఫెస్టివల్. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్. ఓన్లీ ఆడియో ఫంక్షన్ గురించి చెప్తాం. ఆడియో ఫంక్షన్ చాలా మంచి రివ్యూ వచ్చిందండి. మీ ముగ్గురం కలిసి స్కిట్స్ చేసాం స్టేజ్ పైన, అందరూ బాగా ఎంజాయ్ చేశారు. దట్ వాజ్ వెరీ హ్యాపీ. నీకు నచ్చిన పాట చెప్పరా? నాకు నచ్చిన పాట యునానిమస్గా మన సినిమాలో బాగా ఎంజాయ్ చేసి అన్ని రకాలుగా షూటింగ్ కానీ నీకు నచ్చిన లొకేషన్స్లో షూట్ చేసింది, నీకు ట్యూన్ కూడా నీకు నచ్చిన పాట సినిమాలో నచ్చిన పాట వన్ డేలో తెలుగులో పులుసు కారటం అంటారు, అది అక్కడ మాకు సాంగ్లో కారింది. వన్ డే సాంగ్ కష్టపడి చేసామండి. యాక్చువల్గా టు బీ హానెస్ట్ కొంచెం డాన్స్ నాకు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో ఏమైంది తెలుసా, వన్ డే మిలియనర్లో మన మ్యూజిక్ ఉన్నాం కదా, అప్పుడు మన సినిమాలో 3 పాటలు అనుకున్నాం. 3 పాటలు అయిన తర్వాత విక్కీ మనందరం అనుకున్నాం, అరే మనం సినిమాలో డ్యాన్స్ నెంబర్ పెడితే బాగుంటుంది కదా ఏంటంటే, అప్పుడు విక్కీ అన్నాడు ఓకేరా చేద్దాం డ్యాన్స్, నాకు ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఉంది కదా నేను చేశాను, మరి భరత్ కార్తిక్ ఏంటి దిశ ఏంటంటే, దిశ కూడా చేస్తుంది ఒక సినిమా చేసింది కదా, మరి కార్తిక్ భరత్ ఏంటంటే ఓ పని చేద్దాం స్పాంటేనియస్గా వచ్చేస్తుంది చేసేద్దాం డ్యాన్స్ నెంబర్ అని చేసాం. సో దానికి శంకర్ మాస్టర్ని పెట్టాం. శంకర్ మాస్టర్ గురించి చెప్తున్నాను. శంకర్ మాస్టర్ గురించి ఆయన గురించి నేనేం చెప్పలేనండి, ఆయన చాలా పెద్దోళ్ళు. కానీ ఆయన నాకు
తీర్చిదిద్ది కొన్ని స్టెప్లు వేయించినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. కొంచెం టెన్షన్ పడ్డా స్టార్టింగ్లో, శంకర్ మాస్టర్ అంటే కొంచెం స్ట్రిక్ట్, ఈయన మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసేస్తారేమోనని. మ్యాన్ హ్యాండ్లింగ్ ఏం చేయక. ఓకే, ఫస్ట్ డే నువ్వు చెప్పావు లొకేషన్లో స్టెప్పులు చాలా కొత్తగా మనసారా చేయలేదని. అవి ఏంటి డిఫరెన్స్ ఏంటి దానికి దీనికి, మన సినిమాకి దానికి? అంటే 1 డేకి దానికే 1 డేకి మన్సారాలో ఏంటంటే నా లక్ బాగుండి అన్ని స్లో సాంగ్స్ వచ్చినాయి, హెవీ బీట్స్ లేకుండా. సో డాన్సులు మేనేజ్ చేస్తాం, బాగా చేసాం. దానికి ప్రసన్న మాస్టర్ చాలా బాగా చేయించారు ఆయన కూడా. అంటే మన సినిమా ప్రసన్న మాస్టర్ కూడా మన సినిమాలో ప్రసన్న మాస్టర్ సాంగ్ చేశారు, శంకర్ మాస్టర్ సాంగ్ చేశారు. సో ప్రసన్న మాస్టర్ సాంగ్ ఏంటంటే అది నాకు హీరోయిన్కి మధ్యలో డ్యూయట్ సాంగ్. బీచ్కి వెళ్ళారు, అదే బీచ్లో డ్యూయట్ సాంగ్ మొత్తం చెప్పి డ్యూయట్ సాంగ్. అది కూడా చాలా కష్టపడ్డాం అంటే ఫిజికల్గా ఎక్కువ కష్టపడకపోయినా అది ఇట్ వాజ్ లైక్ వెరీ హాట్, హ్యూమిడ్ అండ్ లైక్ అంటే జనరల్ గా డొల్లుతూ ఉంటారు అంతేనా? నేను బీచ్ సాంగ్ చూడలేదు ఎప్పుడు. నీకు నువ్వు లేవని చూపిలేదు సాంగ్, ఇంకా చూద్దాం తర్వాత. నువ్వు చూడలేదు ఇప్పుడు? ఓకే, వెరీ గుడ్. ఓకే, సో సో అది చాలా కష్టపడి ఇష్టపడి చేసిన సాంగ్ అది. ప్రసన్న మాస్టర్ ఫ్యాంటాస్టిక్ కొరియోగ్రఫీ చేశారు. ఎందుకంటే నాకు ముందు నుంచే తెలుసు కాబట్టి నాకు ఒక ర్యాపో ఉంది ఆయనతో. ఆయనకు నేను ఎట్లా చేస్తాను తెలుసు, నాకు ఆయన ఎట్లా చెప్తారనేది నాకు తెలుసు. నాకు ఏం ర్యాపో లేని తెలియని విషయం ఏంటంటే శంకర్ మాస్టర్. ఆయన గురించి తెలుసు, ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ కూడా, ఆయన గురించి తెలుసు. బట్ బాగా విన్నాను ఆయన గురించి. ఆయనకి ది బెస్ట్ సాంగ్ వెళ్ళింది సినిమాలో కొరియోగ్రఫీకి. 1 డేలో మిలియన్ మారుదాం, అదేనా? అదే 1 డేలో అనే సాంగ్ ది బెస్ట్ సాంగ్ సినిమాలో, అది ఆయనకి వెళ్ళింది. అది ఇంకా అది ఎలా తీసుంటారో, ఈజ్ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్. ఇంకా ఆయన ఎలా తీసుంటారో మీరు ఆలోచించుకోండి, మీకు వదిలేస్తాను.